హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమాది అంటే లైక్ ఒక గ్లిమ్స్ అనౌన్స్మెంట్ అనుకోండి అంతే. సో క్రేజీ సినిమా, క్రేజీ అప్డేట్ ర్యాండమ్ గా నిన్న మార్నింగ్ చేసిర్రు అప్డేట్ వస్తుంది అని. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే రామాయణ. సో రామాయణ మనకు తెలుసు, చాలా మంది తీసినారు, చాలా వర్షన్స్ వచ్చినాయి. అంటే లైక్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి అసలు అది స్టోరీ మనకి ఎప్పటి నుంచో ఉన్నది. అండ్ చాలా సినిమాలు కూడా వచ్చినాయి, మూవీస్ వచ్చినాయి. అదేగా. అండ్ దీనికి డైరెక్టర్ ఎవరు అంటే మన దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ. సో నితీష్ తివారీ. అండ్ రీసెంట్ అంటే లైక్ ఫస్ట్ రామాయణం గురించి చెప్పాలంటే చాలా సినిమాలు వచ్చినాయి. రీసెంట్ గా మనకి ఆదిపురుష్ అని కూడా వచ్చింది, అది కొంచెం పోయింది అనుకోండి. అంటే లైక్ ఆ గ్రాఫిక్స్ అది ఇది కొంచెం బాగాలేదు, లైక్ అండ్ ఇంకా కొంచెం ఎగ్జాజరేట్ చేసి తీసినారు, లైక్ సంథింగ్ మంచిగా లేకుండా అనమాట ఫ్రాంక్ గా చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మళ్ళా రామాయణంని మళ్ళా అంటే అది రిలీజ్ అయినాక ఒక 1 year కూడా కాకముందుకే వీళ్ళు అనౌన్స్ చేసిరు అనమాట. లైక్ అంటే తీస్తున్నాము అని అయితే చేసారు. సో హై క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేసారు దీంతో. అండ్ ఇది ఏంటంటే ఇక మంచి ఏమంటాము క్వాలిటీ మంచిగా ఉంటుంది అసలు. యాక్టర్స్ చూడండి, అదే. సో రామా లెక్క రణబీర్ కపూర్ అండ్ సీతాదేవి లెక్క మన సాయి పల్లవి అండ్ రావణ్ లెక్క యష్ అండ్ కేజీఎఫ్ యష్ ఉన్నాడు కదా. సో అది అసలు కాంబినేషన్ చూడండి, అసలు ఆ మూడు కూడా పక్కన పెట్టేస్తే మ్యూజిక్ చూడండి, ఏఆర్ రెహమాన్ అండ్ హ్యాన్స్ జిమ్మర్ తో మ్యూజిక్ కొట్టేయడం. ఆ పేరు చూసి నేను ఇట్లా షాక్ అయిపోయినా తెలుసా. డిఫరెంట్ హ్యాన్స్ జిమ్మర్ ఎవరో తెలియకపోతే మీరు ఒకసారి గూగుల్లో పోయి కొట్టండి. అసలు హాలీవుడ్ లా అన్ని ఆస్కర్ విన్నింగ్ ఫిల్మ్స్ కి ఇచ్చిన మ్యూజిక్ అయినది. రీసెంట్ గా మొన్న F1 కి కూడా ఇచ్చిండు, ఇంటర్స్టెల్లార్ కి కూడా ఇచ్చిండు. సో ఇక మీకు తెలిసి అనమాట. లైక్ మూవీ కంటెంట్ కూడా అదే లెవెల్లో ఉంటది అని నాకు అనిపిస్తున్నది. లెట్స్ సీ, మనమైతే చూద్దాము. రామాయణ అని వచ్చింది, అయితే చాలా బాగుండే, బ్లూ ఆరెంజ్ చాలా క్రేజీ ఉండే. నాకు తెలిసి మొన్న రీసెంట్ అయ్యేది రణబీర్ కపూర్ సినిమా వచ్చింది చూడు, బ్రహ్మాస్త్ర కూడా చాలా మంచిగా ఉండే గ్రాఫిక్స్. అంటే లైక్ ఎక్కడ ఫేక్ లాగా అనిపించలేదు అనమాట. సో ఇది కూడా అట్లనే ఉంటుందని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ, చూద్దాము, చూసి మనమైతే రియాక్షన్ ఇద్దాము. సో లెట్స్ గో. సినిమా పేరు అయితే రామాయణ అనే పెట్టినారు. సిన్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టైమ్ ద ట్రింటీ రూల్స్ ద 3 worlds. ఓకే, ఓవర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్. ఓకే, God who creates, Vishnu who protects, Shiva who destroys. మంచిగా చేసిరు కదా అది. అదే అంటే నా క్వాలిటీ చూడ అసలు ఒక్కొక్కటి. బట్ విష్ణు when their creation threatened to take other to 3 worlds, the world to end, all wars became pursued for 5,000 years. This is the immortal story of Rama versus Ranbir Kapoor. Hey. Okay. Power and karma and sacrifice. మస్తు ఈజీ అసలు. ఓకే, హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్, తివారీ. ఫిలిం ఫర్ ఐమాక్స్. ఓహో, ఐమాక్స్. అసలు మ్యూజిక్ వింటున్నారా? నాకైతే లైట్ అకాడమీ విన్నింగ్ అంట విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ ఆ క్వాలిటీ కనిపిస్తుంది నాకైతే. అవా అసలు చూడండి అసలు. ఇది
ఇది మన రామాయణ చూస్తున్నాము అని అంటే ఎట్లా తీయాలి అసలు. ఓకే పోస్టర్ చూడండి అసలు. అండ్ అది ఒక్కటి చూడండి అసలు అవ కలర్స్ మస్తు చాలా రియల్ ఉన్నది. ఇక్కడ కూడా విఎఫ్ఎక్స్ ఇదేదో కలర్ పెంచిండు అన్నట్టు. అదే సూపర్. ఇది రామాయణ తీయాలి, మన స్టోరీ మనం ఇట్లా లోకం చెప్తున్నాం అంటే అట్లా ప్రజెంట్ చేయాలి. ఇదైతే మొత్తం టాప్ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఎక్కడైనా ఇట్లా లైట్ తీసుకున్నట్టు అనిపించిందా కొంచెం? అంటే ఇంకా రాలేదు అనుకోండి క్లిప్స్, బట్ చెప్తున్నాం నార్మల్ అయినా అంటే ఇంట్రొడక్షన్ కానివ్వండి మొత్తము ఎంత డీటెయిల్ చాలా ఫోకస్ పెట్టి ఓం అని వచ్చింది. ఓం మీద మొత్తం రామాయణం ఉన్నది అంటే లైక్ ఆ స్టోరీ అంటే డిఫరెంట్ స్టోరీస్. అండ్ పార్ట్ 1 దివాళీ 2026 అంట, పార్ట్ 2 దివాళీ 2027. అది అంటే దివాళీ ఓకే అది వదిలేటండి, కానీ పార్ట్ 1 పార్ట్ 2 ఎట్లా తీస్తాడు అంటే లైక్ మీరు ఊహిస్తే రామాయణం అనేది ఒక మంచి స్టోరీ వెళ్తుంది. ఎక్కడ డివైడ్ చేస్తాడు అంటే లైక్ సీత వెళ్ళిపోయినప్పుడు వేస్తాడా లైక్ ఏందో అది తెలియదు. అదే ఇప్పుడు స్టోరీ డీప్ గా చెప్తాడా లేదంటే కొంచెం ఉంటది అనుకుంటే డెప్త్ అయితే ఉంటది, ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 కాబట్టి. కానీ ఇక నాకైతే మంచిగా అనిపించింది. ఇట్లా గ్లిమ్స్ ఇచ్చిన అవుట్పుట్ ఇస్తే చాలు, ఇంకేం వద్దు చెప్పాలంటే. నిజంగా అసలు క్వాలిటీ చూడండి మీరు, ఏ షార్ట్ అంటే పాజ్ చేసి చూసినా ఇట్లా ప్రతి దాంట్లో క్వాలిటీ అనిపిస్తుంది. ఎంత ఏం చేసారు అని. అదే ఆ టైటిల్స్ మస్తు ఉండే. అండ్ యూఆర్ కమింగ్ టు మై రూమ్, ఇప్పుడు దీంట్లో కూడా ఓమ్ నే వేసుకుంటారు, ఓం రావు మళ్ళీ. కూడా హ్యాన్స్ జిమ్మర్ అసలు ఇద్దరు క్రేజీ కొట్టారు. ఏదో క్లైమాక్స్ చూస్తున్నట్టు ఉండే ఆ మ్యూజిక్ తో. అంటే మీరు ఇంగ్లీష్ మూవీస్ లైక్ ఏమంటాము పేర్లు పడేదాకా మీరు వెయిట్ చేస్తారు చూడండి, లైక్ ఏమంటారు దాన్ని ఏంటది క్రెడిట్స్ ఎండ్ క్రెడిట్స్ కోసం చూస్తారు కదా, అప్పుడు మ్యూజిక్ వస్తుంది చూడండి అట్లా. అంటే ఇది మొత్తం అట్లా లేపుతుంది అనమాట ఈ మ్యూజిక్. కొంచెం ఆ టచ్ అయితే వచ్చింది. లెట్స్ సీ, చూద్దాం. ఇంకా మనకైతే నెక్స్ట్ దివాళీ కాబట్టి 2025 కూడా 26 దివాళీ, తర్వాత 27 దివాళీ. ఇంకా 3 years మనం ఆగాలి మొత్తం సినిమా మొత్తం చూడడానికి. సో అవుట్పుట్ మంచిగా వస్తే చాలు. అదే. సో లెట్స్ వెయిట్ గైస్, ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ రామాయణ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కింద కామెంట్ చేయండి. ఆదిపురుష్ కన్నా బాగుంటుందా? అఫ్కోర్స్ బాగుంటుంది. అంటే మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరి కింద ఆదిపురుష తోపు నమ్ముంటే అది కాదు నిజంగా. సినిమా ఇక అన్ని కావని పక్కన పెడదాంలేండి, ఇక అయిపోయింది. సో మనం అయితే చూద్దాము. అండ్ ఇది మన రియాక్షన్. సో మీకు వీడియో లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్ బాయ్.